జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి. తప్పకుండా శ్రీదేవి సిరుల్లో నుంచి వచ్చిన మంచి మంచి వీడియోస్, మంచి మంచి మాటలు ప్రతి ఒక్కరూ అది వినాలి, ఆచరించడానికి తప్పకుండా ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఒక అందమైన, అద్భుతమైన పాత్ర గురించి నేను మీకు తెలియజెప్పాలని ఇది ఈరోజు నా ప్రయత్నం అన్నమాట. ఎందుకంటే అతి త్వరలో కూడా అశ్వత్థామ, మహాభారతంలో అశ్వత్థామ అనే ఒక మహాయోధుడి పాత్రని ఆధారంగా చేసుకొని, తర్వాత ఇప్పుడు ఈ కలియుగం తర్వాత వచ్చేది కల్కి భగవానుడు. ఆ కల్కి భగవానుని అవతారం ఎట్లా వస్తుంది అనేది సబ్జెక్ట్స్ని తీసుకొని మూవీ చేస్తున్నారన్నమాట. అది అందులో ఏమంటారు, అంతర్జాతీయ నటుడు అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ పాత్ర పోషిస్తున్నారు. ఇక ప్రభాస్ చెప్పాల్సిన పని లేదు, అవునా? సో మనం ఏదైనా చూడాలి, వినాలి అని అంటే నిజంగా చెప్పాలంటే మంచివే వినాలి. అందులో మన భారతీయ సనాతన ధర్మం అంటే మైథాలజీ అంటే పురాణ శాస్త్రాల గురించిన సబ్జెక్టు, ఆ విజ్ఞానం ఇప్పుడు నేర్చుకుంటే తప్ప భావితరాలు బాగుపడడానికి అవకాశమే లేదు. భావితరాలు బాగుండడం అంటే ఏంటండి? వాళ్ళకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు, వాళ్ళ చుట్టూన్న సమాజము గర్వంగా ఉండేటట్టుగా వాళ్ళను బ్రతికేటట్టు తీర్చిదిద్దాలి అంటే మనకున్న ఇప్పుడున్న హడావుడి లైఫ్కి మనము చెప్పలేకున్నా కనీసం వాళ్ళకు చూపించేంత టెక్నాలజీ మనకు అందుబాటులో వచ్చింది కదా. కాబట్టి తప్పకుండా వినిపించాల్సిందే. అది తప్పకుండా మన భారతదేశ పౌరులుగా అది మీ బాధ్యత, అంతే. అసలు ఈ అశ్వత్థామ ఎవరు, ఎందుకు ఈ పాత్రలో ఉన్న ఔచిత్యం ఏంటి, గొప్పతనం ఏంటి అనేది నేను మీకు చెప్పాలని నా ప్రయత్నం. అశ్వత్థామ మహాభారతంలో అంటే ఇది ద్వాపర యుగంలో వచ్చిన పాత్ర అన్నమాట. ఆయన ద్రోణాచార్యుడి కుమారుడు. ద్రోణాచార్యుడు ఎవరు? ఆయన వీళ్ళ గురు, కౌరవ పాండవుల గురువు అన్నమాట. అంటే సకల శాస్త్రాలు కౌరవ పాండవులకు నేర్పించిన గురువు ఆయన ద్రోణాచార్యుడు. తర్వాత ఈ అశ్వత్థామకి ద్రోణాచార్యుల భార్య పేరు కృపి. వారిద్దరికీ లేక అంటే భగవంతుడు శివుడి గురించి చాలా చాలా పూజలు చేస్తే, తపస్సు చేస్తే ఆ శివాంశతోని జన్మించిన వాడు ఈ అశ్వత్థామ. అంటే అంత గొప్పవాడు అన్నమాట ఈయన. ఆయన పుట్టడమే నుదుటిపైన ఒక మణితో పుడతాడండి ఆయన. ఆ మణి ఎంత శక్తివంతమైంది అంటే అతనిని ఎవరు జయించడానికి వీలు లేదు. అంతేకాకుండా అతనికి ఆకలి దప్పికలు అనేటివి దరిచేరవన్నమాట. అంత ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా శక్తివంతమైంది అది. అలాంటి మణితో పుట్టడమే ఆయన అట్లా ఉద్భవించాడు. ఆ తర్వాత చక్కగా తండ్రి గారి దగ్గర అన్ని సకల శాస్త్రాలన్నీ నేర్చుకున్నాడు. అంతా బాగానే ఉంది, ఒక పద్ధతిగా ఉన్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆయన కర్ణుడు కదా, ఎలా అయితే దుర్యోధనుడి సహాయం తీసుకున్నాడు కాబట్టి, ఆయన ఉప్పు తిన్నాను కాబట్టి నేను చెడుకైనా సరే నేను ఆయనతోనే ఉండాలని చెప్పి ఎట్లా ఉన్నాడో, అశ్వత్థామ కూడా అంతే. తండ్రి ద్రోణాచార్యుడికి కౌరవుల గురించి కాస్త బాధగానే ఉండేది. ఎంత గురువైనా వాళ్ళ అరాచకాలు చూస్తే ఆయన మనసు ఎప్పుడూ పాండవ పక్షపాతంగా ఉండేది. కానీ అశ్వత్థామ ఏం చేశాడు? నేను తప్పకుండా మేము ఇటే ఉంటున్నాము, వీళ్ళ ఉప్పు తింటున్నాం కాబట్టి కౌరవుల పక్షాన్నే నిలబడ్డాడు. అది అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఇంతింతగా పెరిగారు, చేసిను. మనం మొత్తము చెప్పుకుంటూ పోతే అశ్వత్థామ గురించి చాలా ఎక్కువైపోతుంది. కానీ ఎక్కడ అనేది పాత్ర బాగా కీలకంగా వస్తుంది అని అంటే, దుర్యోధనుని భీముడు ఆయన తొడల పైన కొట్టి విరిచి ఆయనను పడగొట్టాడనమాట. ఆయన తొడలు పగిలిపోయి విరిగిపోయి ఆయన నేల మీద కులబడి ఉన్నాడు దుర్యోధనుడు, చాలా అవస్థతోని. అలా ఆయన 18 రోజులు ఉన్నాడు ఆయన. అక్కడికి అశ్వత్థామ దుర్యోధనుని చూడడానికి వచ్చాడు. చూసిన తర్వాత ఇంతటి మహాయోధుడికి ఈ గతి పట్టిందా, ఒక రారాజు కురు సార్వభౌముడు దుర్యోధన చక్రవర్తికి ఇంత పట్టిందా, ఈ ఈ ఈ స్థితికి కారణమైన పాండవులను నేను సంహరిస్తా అని చెప్పేసి ఆయన గట్టిగా అన్నాడు దుర్యోధన చక్రవర్తితో. అనగానే దుర్యోధనుడు చాలా సంతోషపడి తప్పకుండా ఆ పని చేయి అంటే, చెప్తున్నాను కదా, అహంకారాన్ని జయించని వాళ్ళకి ఎప్పుడూ ఎదుటి వాళ్ళ వినాశనాన్నే కోరుకుంటారు. వాడు మంచంలో పడి ఉన్నా సరే ఎదుటి వాళ్ళ వినాశనాన్నే కోరుకుంటారు. కాబట్టి ఎప్పుడు అలాంటి పని చేయకూడదు. మన జీవితంలో ఏదైతే ఒడిదుడుకులు మనకు వస్తున్నాయో దాంట్లో నుండి మనం మంచి నేర్చుకొని మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మంచి జరపడమే
అది మన నిజమైన బాధ్యత. అంతేగాని నేను చాలా గొప్ప, నేను ఈ ఒడ్డు మీద ఉన్నాను కాబట్టి నేను అహంకారంగా ఉంటా, నేను పడిపోయినా ఎదుటి వాళ్ళని విమర్శిస్తా, ఎదుటి వాళ్ళ నాశనాన్ని కోరుకుంటా అంటే భగవంతుడు మన వినాశనానికి దారి చూపిస్తాడు. అది అయిపోయిందా? చెప్పాడు. చెప్పిన తర్వాత శ్రీకృష్ణుడు మరి ఆయన ఎవరు? జగన్నాయకుడు. ఏదైనా ప్రతి ఒక్కటే వాసుదేవుడికి తెలియకుండా ఏమన్నా ఉంటుందా? ముందుది ఏంటి, ముందు ఏం జరుగుతుంది, కలియుగం ఎట్లా అంతమవుతుంది అంతా తెలిసిందే ఆ భగవంతునికే కదా. ఆయన ఏం చేశాడు, ముందు జాగ్రత్తగానే పాండవులని వేరే ఒక ఆశ్రమం దగ్గరికి చేర్చాడనమాట. చేర్చిన తర్వాత ఇంకా ఈ పాండవుల పుత్రులు ఉప పాండవులు అక్కడున్నారు. ఎక్కడైతే వీళ్ళు నివసిస్తున్నారో పాండవులు అక్కడ ఉన్నారు. అది కూడా మరి కృష్ణుడు పాండవులని చేర్చిన వాడు ఉప పాండవులను ఎందుకు చేర్చలేదు అనేది కూడా ఒక ప్రశ్న వస్తుంది. వాళ్ళని కూడా సేఫ్ చేయాలి కదా అని. కానీ అక్కడ అది కాదు. ఆ ఉప పాండవులు ఒక శాపం వల్ల ఇక్కడ జన్మించారు. వాళ్ళకి తప్పకుండా వాళ్ళు కోరుకున్నారన్నమాట, మాకు సంహారం అనేది తొందరగా జరగాలి, మళ్ళీ మేము మా లోకాలకి వెళ్ళిపోవాలి అని. అంటే వాళ్ళకి మరణం ఈ విధంగా ఇచ్చేటట్టుగా భగవంతుడు చేశాడు. అంటే పురాణంలో శాస్త్రంలో ఎక్కడైనా ఒక కారణం ఉంటుందండి. అందుకని పురాణాలను శాస్త్రాలను తప్పు పట్టకుండా అందులో ఉన్న నీతిని, అందులో ఉన్న భగవంతుని లీలలను అది మనము విని మనం నేర్చుకుంటే సరిపోతుంది. అలా అలా జరిగిన తర్వాత అశ్వత్థామ ఒక అర్ధరాత్రి వచ్చేసాడు. ఆయన అర్ధరాత్రి వచ్చేసి వీళ్ళందరూ ముసుగు పెట్టుకొని పడుకున్నారు. ఇంక ఇక్కడ 5 కనిపిస్తున్నారు. ఇంకా వీళ్ళే పాండవులు కదా, నిద్రలోనే చంపేస్తే అయిపోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరి తల నరికేశాడండి. వాళ్ళందరివి ఒకే వేటుతోనే అందరి తలను నరికేశాడు ఆయన. నరికేసిన తర్వాత అప్పుడు ద్రౌపదికి వీళ్ళకి అందరికీ తెలిసింది కదా. ద్రౌపది పుత్రశోకంతోనే విలవిల విలవిల కొట్టుకుంది. ఆ తల్లి కొట్టుకుంది. అయినా సరే ఆ అమ్మని చూడండి, ద్రౌపది ఎవరో కాదు, శక్తి స్వరూపం ఆ తల్లి. అర్జునుడు వచ్చి అశ్వత్థామను సంహరిస్తా నేను అని చెప్పేసి అనగానే అప్పుడు ఏమంది అని అంటే, ఆయన మీకు ఎంత కాదన్నా ఆయన మీకు పుత్రుడు. అంటే గురుపుత్రుడిని సంహరించకూడదు కాబట్టి మీరు అలాంటి పని చేయకండి. ఎందుకంటే నాకు పుత్రశోకం కలిగిందని మన గురువు గారికి నేను పుత్రశోకం కలిగించలేను. అంటే ఒకరు మనకు కీడు చేసిందని ఇంకొకరికి కీడు చేయడం అనేది పద్ధతి కాదు. వాళ్ళు మారాలని కోరుకోవాలి, చెప్పేంతగా చెప్పాలి వాళ్ళకి. అలాంటప్పుడు శిక్ష విధించేది ఎవరు విధిస్తారు? కాలమే నిర్ణయిస్తుంది అన్నమాట. అదొక నీతి నేర్చుకోవాలి మనం. అయిపోయిందా? అయిపోయిన తర్వాత అప్పుడు కృష్ణుడు ఒక మాట చెప్తాడు. ఏమని అంటే, వెనుకట శిరచ్ఛేదనం అంటే గుండు తీయడం అనేది, వెంట్రుకలంతా తీసేసి గుండు కొరిగించడం అనేది వాళ్ళకి ఏమంటారు, సంహరణ మరణశిక్ష విధించినంత విలువ అన్నమాట. కాబట్టి అశ్వత్థామ మన జుట్టు కొరిగించేస్తారు. కొరిగించేసేసి ఆయనకు ఒక శాపం ఇస్తాడు కృష్ణుడు. ఏమని అంటే, నువ్వు ఇంత నీచ బుద్ధితో ఒక మహాయోధుడు అయి ఉండి, ఒక గురుపుత్రుడు అయి ఉండి, నువ్వు నీ యోధత్వము, నీ వివేకము, నీ విచక్షణ, కేవలం నీకున్న పగ, ఇవన్నీ నీలో ఉన్న మంచి లక్షణాలన్నీ నశించేటట్టు చేసింది. కాబట్టి నువ్వు కలియుగాంతం వరకు కుష్ఠరోగంతో రకరకాల రోగాలతో బాధపడుతూ నువ్వు అట్లనే జీవించి ఉందువుగాక అని శపిస్తాడు. శపించిన తర్వాత శాపమైంది అంటే దానికి తగ్గ శిక్ష పడింది. పడ్డ తర్వాత మరి అశ్వత్థామలో ఉన్న ఒక పాజిటివ్ షేడ్ కూడా చూసుకోవాలి కదా మనం. ఆయన ఎవరో కాదు, మహాయోధుడైన. అలాంటిది ఆయనకి కూడా తర్వాత కలియుగ కృష్ణుడు, ఇదంతా కృష్ణుడి పాత్ర. ఇందులో చాలా ఉంటుంది. వెనకాల మనం ఏ పని చేసినా భగవంతుడే ఉంటుందండి. ఆయన ఎందుకు ఆలోచించాడంటే, ఇలాంటి మహాయోధుడు శాపం కావాలి ఆయనకు, ఈ శాపం ఆయనకు మళ్ళీ వరం కావాలి అని చెప్పేసి అనుకొని ఏం చేశాడంటే, కలియుగాంతం వరకు ఆయన అట్లనే ఉంటాడు. కలియుగాంతంలో ఇంకా చాలా చాలా విచ్చలవిడిగా జరిగిపోతుందండి. దౌర్జన్యాలు కానీ వావి వరుసలు ఉండవు, ఏమి ఉండవు. అప్పుడు ధర్మం నశించే సమయంలో అప్పుడు కల్కి భగవానుడు అవతరిస్తాడనమాట. ఆ కల్కి భగవానునికి సహాయం చేయడానికి అశ్వత్థామ ఉపయోగపడతాడు అని చెప్పేసి ఆయన భగవంతుడైన శ్రీకృష్ణుడు భావించాడు. ఇక్కడ ఇప్పుడు మనకు ఈ పాత్రలో, ఈ మహాభారతంలోని ఘట్టంలో పరశురాముడి పాత్ర కూడా ఉంటుంది. మరి సినిమాలో ఎంత చూపిస్తారు ఏంటి అనేది నాకు కూడా తెలియదు. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ కల్కి భగవానుడికి తప్పకుండా సకల శాస్త్రాలు బోధించాలి, అస్త్రాలు శస్త్రాలు అన్నింటికీ చెప్పాలి అని అంటే అది పరశురాముడే ట్రైనప్ చేశాడు, చెయ్యాలి.
మహాభారత కథనం ప్రకారం మనకు మరి పరశురాముడి పాత్ర ఎంతవరకు తీసుకొస్తారు, ఏం చేస్తారు అనేది మనం తప్పకుండా సినిమాలో చూడాలి. ఎంతవరకు వాళ్ళు సినిమా ఎలా తీస్తారో నాకు తెలియదు కానీ ఈ సబ్జెక్ట్ ఎన్నుకోవడం అనేది అక్కడ ఆ సినిమా డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ దానికి సహకరించిన ఈ సినిమా తీయడానికి ప్రొడ్యూసర్సే కదా సహకరించేది. వీళ్ళందరికీ ఆ కథ రాసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి మనం నిజంగా శిరస్సు వంచి నమస్కారాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కలియుగంలో అనుకుంటాం మనము ఎన్నెన్నో ఒక సైడ్ అంతా ఉందండి దౌర్జన్యం, కానీ ఒక సైడు ఎంతోమంది మహానుభావులు పుడుతున్నారు. అప్పుడు యుగానికి ఒక్కడనేది పుట్టేది ఒక యుగ పురుషుడు, అట్లా కాదు ఎంతోమంది మహానుభావులు పుడుతున్నారు. వాళ్ళు ఎంతో చెప్తున్నారు, ధర్మం నశించిపోతుంది, భారత సమాజం అనేది చరిత్రలో లేకుండా అయిపోతుంది, ఇలా ఉండాలి ఇలా ఉండాలని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అందులో ఇలాంటి గొప్పవాళ్ళు ఇలాంటి అద్భుతమైన పురాణ కథనాన్ని తీసుకొని ఒక గొప్ప గొప్ప పాత్రల్ని మన కళ్ళ ముందుకు తీసుకురావడము. ఎందుకంటే ఇప్పటి పిల్లలకు అసలు తెలియట్లేదు ఏంటి రామాయణం ఏంటి, భారతం ఏంటి, భాగవతం ఏంటి, ఏమైనా ఒక ఫ్యాషన్గా ఒక అప్డేటెడ్ ప్రపంచంలో బ్రతుకుతున్నామా లేదా అంటే ఇది కేవలం ఇప్పటి తరం యొక్క తప్పు అన్నమాట. అది ఇప్పటి తరం యొక్క తప్పు. అది ఒక సినిమాలో అదే చెప్పారు. వాళ్ళ మామగారు అంటారు కోడలతోని, ఏమ్మా కనీసం బాబుకి ఈ మాత్రం కూడా తెలియట్లేదు, ఇంట్లో కనీసం చెప్పవా, నువ్వు ఇంత చదువుకున్న దానివి అని చెప్పేసి అంటే ఆ కోడలు కూడా సంస్కారవంతురాలు కాబట్టి సరే మామయ్య తప్పైపోయింది, ఇప్పటి నుండి నేను తప్పకుండా ఆ బాధ్యత తీసుకుంటా అని చెప్తానమాట. అంటే ఏదైనా మనం చెప్పే మంచిని ఎదుటి వాళ్ళు గ్రహించడం అనేది వాళ్ళలో ఉన్న సంస్కారానికి అది నిదర్శనం. అది ఇలాంటివన్నీ ప్రతి దాంట్లో మనం నేర్చుకోవాల్సిందే. కాబట్టి అశ్వత్థామకి ఎందుకంటే ఆయనని ఎవరు ఎదిరించే వీరుడు లేడు, ఏమీ లేడు, కానీ ఆయనకి ఎలా ఎదిరించే వీరుడు లేడు, కానీ మరి ఆయన దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఇంకా ఆయన చేసిన అతి పెద్ద పని ఏంటంటే బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. ఈ బ్రహ్మాస్త్రం అనేది చాలా చాలా పవర్ఫుల్ అస్త్రం అన్నమాట. అది ఒక్కసారి ప్రయోగించినామనంటే ఇంకా తిరుగుండదు దానికి. అది సాక్షాత్తు బ్రహ్మగారు సృష్టించిన అస్త్రం. అది విష్ణుమూర్తి సుదర్శన చక్రం, అది శివుడు విష్ణుమూర్తికి ఇచ్చిన ఆయుధం. అది తర్వాత శివుడి చేతిలో త్రిశూలం ఉంటుంది, అది చాలా శక్తివంతమైంది. ఇవి మూడు ప్రయోగిస్తే సృష్టి మొత్తం ప్రళయం వచ్చేస్తాయన్నమాట. కాబట్టి అది ఎప్పుడు ప్రయోగించాలి ఎప్పుడు ప్రయోగించకూడదు అనేది కూడా, అంటే ఏదైనా మంచి వాళ్ళ చేతిలో ఉంటేనే ఏదైనా లోకరక్షణ. మన బుద్ధి మందగించింది అనుకోండి, అది లోక వినాశనానికి హేతు అవుతుంది. కాబట్టి అప్పుడు భగవంతుడు ముందుకు వస్తాడు. ఆయన ఏం చేశాడు, తన బ్రహ్మాస్త్రాన్ని అభిమన్యుడి భార్య ఉత్తర ఉంది కదా, ఉత్తర అప్పుడు గర్భవతి. ఈ మహాభారత యుద్ధం జరిగింది, అన్నీ అయిపోయినాయి, అందరూ కొంతమంది పాండవ యోధులు లక్షలాది కౌరవ సైన్యం అందరూ చనిపోయారు. ఆమె గర్భంలోకి, అంటే ఈ వంశమే పాండవ వంశమే లేకుండా చేస్తా అని చెప్పేసి ఆమె గర్భంలోకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన తర్వాత అది ఆ బ్రహ్మాస్త్రం ఆమె పొట్ట చీల్చుకుంటూ వెళ్ళి ఆ లోపల ఉన్న గర్భస్థ శిశువుని చంపేసిందండి దారుణంగా. కాకపోతే అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడంటే వెంటనే తన యోగమాయతోని ఉత్తర గర్భంలోకి ప్రవేశించి తన చేతి స్పర్శతోని మళ్ళీ ఆ శిశువును బ్రతికిస్తాడు. ఆ శిశువుకే మహారాజు పరీక్షిత్తు అని కూడా అంటారు ఆయన అన్నమాట. అది అలా జరిగింది. అంటే ఏదైనా వినాశనం ఎదుటి వాళ్ళు ఏమన్నా చేయాలి అని అంటే అది ఏ యుగమైనా ఏదైనా సరే భగవంతుడు ముందుండి ఆదుకుంటాడు. ఈ ఈ ఈ కథలన్నీ మనం ఇలాంటి, ఇప్పుడు అశ్వత్థామ మహాయోధుడు ఏమైంది, ఇలా జరిగింది. ఇప్పుడు మనకి చిరంజీవులు 7 ఉన్నారండి, సప్త చిరంజీవులు అంటారు వాళ్ళు. ఆ సప్త చిరంజీవుల్లో అశ్వత్థామ కూడా అయ్యాడు. కానీ మిగతా వాళ్ళు పరశురాముడు, మార్కండేయుడు, ధ్రువుడు, విభీషణుడు, వీళ్ళందరూ ద్రోణాచార్యుడు, వీళ్ళందరూ చిరంజీవులు, సప్త చిరంజీవుల్లో ఒకరు, అందులో అశ్వత్థామ. కానీ వాళ్ళందరూ వాళ్ళ ధ్యానంలో ఈ కలియుగాంతం వరకు వాళ్ళు జీవించే ఉంటారు ఎక్కడో సూక్ష్మ రూపంలో. వాళ్ళకి ఎలాంటి బాధలు కలగవు, ఎందుకంటే వాళ్ళు ఏమంటారు ఎదుటి వాళ్ళ వినాశనాన్ని కోరుకోలేదు కాబట్టి. కానీ ఇంత యోధుడు, ఇంత బుద్ధి కుశలత ఉండి ఆయన ఇలా ప్రవర్తించిండు కాబట్టి ఆయన చేసిన పాపానికి ఆయనకి ఇలాంటి రోగాలు, సకల రోగాల బారిన పడుండమని కృష్ణ భగవానుడు శాపం ఇవ్వడం. అంతేకాకుండా మళ్ళీ ఇలాంటి యోధుడు సరే శాపం అనుభవించాలి, ఇలాంటి యోధుడు వల్ల లోక కళ్యాణం కూడా జరగాలని చెప్పేసి కల్కి భగవానుడికి సహాయంగా ఆయన పాత్రని
సృష్టించడం అనేది అప్పుడు జరిగింది. ఇదంతా మీరు సినిమాలో చూడండి. ఇంకా మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. తప్పకుండా ఈ వీడియో అందరూ చూడాలి. ఇలాంటి కథలు వినాలి. మైథాలజీకి సంబంధించిన ప్రతి విజ్ఞానం భావితరాలకు చెప్పాలని చెప్పేసి నేను మళ్ళీ మనస్ఫూర్తిగా మరీ మరీ కోరుకుంటూ, మరొక ముఖ్యమైన విషయం అండి. మరి ఈ చిరంజీవులందరూ ఇలా చిరంజీవిగా ఉన్నవాళ్ళు ఇప్పటికీ కలికాలంలో జీవించే ఉన్నారా అని ఒక ప్రశ్న మనకి ఈ యుగంలో ఇలాంటివి కూడా ఉంటాయా అని ఒక ప్రశ్న వస్తుంది. కానీ దీనికి చాలా ఆధారాలు కనిపిస్తున్నాయి. ఎంతోమంది రీసెర్చ్ చేశారు. ఇక్కడ పృథ్వీరాజ్ చౌహాన్ అనే ఒక చక్రవర్తి, ఆయన మహమ్మద్ ఘోరీ చేతిలో చాలా దారుణంగా ఓడిపోయి అడవుల పాలైపోయాడు. అడవుల పాలైపోయినప్పుడు ఆయన అడవుల వెంబడి వెళ్తుంటే ఒక వృద్ధుడు ఇక్కడ నుదుటి పైన రక్తం కారుతుంది ఆయనకి. ఆ వృద్ధుడు ఈయన కనిపించి మాటల సందర్భంలో ఎవరని తెలుసుకుంటే ఆయన అశ్వత్థామ నా పేరని చెప్పాడంట. ఇంకొకటి ఏంటంటే ఆ నుదుటి పైన మణిని ఈ శ్రీకృష్ణుడు అర్జునుడితో దాన్ని తీసేయించాడనమాట. అక్కడి వరకు కట్ చేసేసరికి ఆ నుదుటి మీద గాయం ఏర్పడింది. ఆ గాయం ఇప్పటికీ ఆ చక్రవర్తి చూశాడంట. ఆయన తన చరిత్రలో కూడా రాసుకున్నాడు, ఫలానా నేను కలిశానని. సహజంగానే ఆ పృథ్వీరాజ్ చౌహాన్ ఆయన వైద్యుడు. ఆయన కూడా ఎన్నో పసర్లు అది ఇది తీసుకొచ్చి ఆ గాయాన్ని మాన్చాలని చెప్పి చూశాడంట. కానీ ఆ గాయం మానలేదంట. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో గుజరాత్, మహారాష్ట్ర అలాంటి కొన్ని ప్రాంతాల్లో ఈ ఒక వృద్ధుడు, అంటే చాలా దీర్ఘ వ్యాధులతో బాధపడుకుంటున్న ఒక వృద్ధుడు వచ్చి ఇంటింటికి వెళ్ళి అప్పుడప్పుడు కొంచెం పసుపు ఇవ్వమని అడుగుతాడంట, కాస్త నూనె ఇవ్వమని అడుగుతాడంట. ఇలాంటి ఆధారాలు కూడా చాలా ఉన్నాయని చెప్పేసి మన చరిత్రకారులు చెప్తున్నారన్నమాట. అంటే ఇలాంటి అద్భుతాలన్నీ మనం తెలుసుకోవాలి. తర్వాత ఇప్పటికి కూడా మనకు మహారాష్ట్రలోని అసిర్ఘట్ కోట అని ఒకటి ఉంటుంది. ఆ కోటలో ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలో ఎప్పటికీ అంటే ఈ అశ్వత్థామ ఇప్పటి కూడా తను చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తూ, పశ్చాత్తాపం అనుభవిస్తూ ఎక్కడో ఒక దగ్గర ఉంటాడు కదా. ఇక్కడ ఆయన శివ పూజలు నిర్వహిస్తూ ఉంటాడని అదొక పురాణ కథనం ఉంది. అంటే అక్కడ డ్రాప్స్ ఎప్పుడూ పడుతూనే ఉంటాయంట. దానికి ఇప్పటికి కూడా నిదర్శనం ఉంది. అక్కడ ఆలయంకి వెళ్తే మనం చూడొచ్చంట అక్కడ. కాబట్టి ఆ శివుడి పైన ఎప్పుడైతే ఆ ధారలు పడడం ఆగిపోతుందో అది కలియుగ అంతానికి ఆరంభం అనేది మనకు చరిత్ర ద్వారా మనకు కొన్ని ఆధారాలు తెలుస్తున్నాయి అన్నమాట. కాబట్టి అంటే అశ్వత్థామ బ్రతికే ఉన్నాడు అనేది మనకు తెలియడానికి చాలా ఆధారాలు ఉన్నాయని చెప్పి నేను మళ్ళీ మీకు ఇది వివరించి చెప్పాల్సి వచ్చింది. తప్పకుండా ఇలాంటి పురాణ గాథలు వినాలి, మహాయోధుల పాత్రలు వినాలి. మహాయోధులు ఏమంటారు విజ్ఞాన సంపన్నులు అయి ఉండి కూడా అహంకారంతో వాళ్ళ జీవితాన్ని ఎట్లా పతనం చేసుకున్నారు. ఆ తర్వాత కొంతమంది వాళ్ళు పశ్చాత్తాప భావనతో వాళ్ళే ఎట్లా ఉద్ధరించుకున్నారు. ఎందుకంటే ఈ కల్కి భగవాను అవతారంలో కూడా ఇప్పుడు అశ్వత్థామ అదే శిక్ష అనుభవిస్తున్నాడు. ఎప్పుడప్పుడు కలిగా అంతం అయిపోతుందా, ఆ కల్కి భగవానుడు ఎప్పుడు వస్తాడా, ఆయన కోసం చూస్తున్నాడు ఈయన. అంటే ఆ కల్కి భగవానుని కూడా సహాయం చేసే విధంగా ఈయన పాత్రను మలిచారన్నమాట శ్రీకృష్ణ భగవానుడు. అంటే వాళ్ళను ఉద్ధరించుకునే మనకు కూడా అంతే. మనం ఏ తప్పులు చేసినా ఏం చేసినా మనకు కర్మానుసారాన్ని బట్టి మనకు శిక్షలు తగిలినా కానీ మనమే ఉద్ధరించుకోవాలన్న ఆలోచన మనకు వస్తేనే అప్పుడు భగవంతుడు మనలో ఉండి మనకు సహకరిస్తాడు. లేదంటే వినాశనానికి, అది విలువలు తప్పి ప్రవర్తిస్తే వినాశనానికే ఎవరి జీవితమైనా, అది ఎంతటి మహానుభావులైనా సామాన్యులైనా దానికి అతీతం కారు అనేది మనకు పురాణాలు ఎన్నో చెప్తున్నాయి. కాబట్టి ఇలాంటి భారతీయ సనాతన ధర్మాన్ని ప్రతిబింబించే ప్రతి ఒక్క కథ వినాలి. మళ్ళీ చెప్తున్నాను, భావి తరాలకు తెలియజెప్పాలి. ఈ నా వీడియోస్ అన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నాలో ఉన్న ఉత్సాహం ఇంకా పెరుగుతుంది అనమాట. మీ ప్రోత్సాహమే నాకు స్ఫూర్తి. కొంత నా వంతు భాగంగా సమాజంలో నేను ఒక పౌరురాలిగా నా వంతు బాధ్యతగా నేను భావితరాలు ఇవి వినాలి, నా చుట్టూన్న ప్రపంచంలో కొంతమంది అన్న వినాలన్న ఒక సంకల్పంతో నేను ఈ వీడియోస్ చేయాల్సి వస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ వీడియోను ఆదరిస్తారని కోరుకుంటూ మరొకసారి జై శ్రీమన్నారాయణ.